మొంతా తుఫాను వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చాయా? అయితే ఈ వీడియో చివరిదాకా చూడండి. వెల్కమ్ టు మాస్టర్ హోమియో కేర్ హెల్త్ అవేర్నెస్ వీడియోస్. నేను డాక్టర్ సుష్మిత. ఇవాళ మనం తుఫాను వల్ల వచ్చే జనరల్ ఆరోగ్య సమస్యలు ఎట్లా ఉండొచ్చు అనే దాని మీద చూద్దాము. మొదటగా సామాన్యంగా మనం చూసేది జలుబు, దగ్గు, జ్వరం, ఒళ్ళు నొప్పులు ఇట్లాంటివి చూస్తూ ఉంటాము. కానీ ఇవి కాకుండా ఆడవాళ్లలో నెలసరి సమస్యలు తుఫాను వల్ల ఎగ్రవేట్ అవుతుంది కొంతమందికి. మానసిక సమస్యలు ఉన్నవాళ్ళు, మానసిక అనారోగ్యం ఉన్నవాళ్ళు తుఫాను తర్వాత జనరల్గా డిప్రెషన్ కానీ, డల్నెస్ కానీ, యాంగ్జైటీ కానీ ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత చెవికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఉంటే కనుక ఈ తుఫాను వల్ల ఎక్కువయ్యే అవకాశం ఉంది. చర్మ సమస్యలు, ఆయాసం, నిద్రలేమి, కండ్ల కలక ఇలాంటి సమస్యలన్నీ కూడా తుఫాను తర్వాత జనరల్గా ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. సో జనరల్గా మనం తుఫాను అయిపోయిన తర్వాత తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటంటే, ఇంట్లో తేమ లేకుండా తేమ తగ్గడానికి, ఇంటిని వెచ్చగా ఉండడానికి మనం కొన్ని ప్రయత్నాలు చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సాంబ్రాణి వేయచ్చు, ఇంటి లోపల ఉన్న ఇన్ఫెక్షన్స్ అన్నీ పోతాయి. లేదా బొగ్గులని కాల్చి కార్నర్స్లో పెడితే కనుక అది ఇంటి లోపల ఉన్న తేమని లాగేస్తుంది. లేదా సింపుల్గా రూమ్ హీటర్స్ పెట్టుకోవచ్చు. వీటి వల్ల ఏమవుతుందంటే గదుల్లో ఉన్న తేమ తగ్గడం వల్ల దాని తాలూకు ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. ఒకవేళ తుఫాన్కి ఎక్స్పోజ్ అయ్యాము, బాగా ఒళ్ళంతా తడిసింది, ఇబ్బంది పడ్డాము అంటే కనుక జనరల్గా రెస్టాక్స్ అనే మందు పనికొస్తుంది. కానీ వైద్య నిపుణుల సలహా తీసుకునే వేసుకోవాలి, కానీ మీ అంతటి మీరుగా వేసుకోకూడదు. ఒకవేళ మనకి జలుబు, దగ్గు, జ్వరం ఇలాంటి కండిషన్స్ కనుక వస్తే ఇనీషియల్గా ముందే మెడిసిన్ వేయకుండా ఫస్ట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ కషాయం లాంటిది ఇవ్వచ్చు. పసుపు, అల్లం, మిరియాలు ఇట్లాంటివన్నీ వేసుకొని తాగొచ్చు. అయినా కూడా మీరు రికవర్ అవ్వట్లేదు, చాలా ఎక్కువగా ఉంది అంటేనే మెడికేషన్ దాకా వెళ్ళండి. ఎందుకంటే చిన్న చిన్న వాటికి అనవసరంగా యాంటీబయాటిక్స్ వేయటం వల్ల కొత్త అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరిన్ని హెల్త్ అవేర్నెస్ వీడియోస్ కోసం ఫాలో మై ఛానల్ మాస్టర్ హోమియో కేర్.